రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో పూసల సంఘం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో పద్మావతి అలువేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నేత్ర పర్వంగా నిర్వహించారు. ఇటు కళ్యాణానికి ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులు తీసుకువచ్చి స్వామివారికి ఒడిబియ్యం సమర్పించారు. కళ్యాణం అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మంగళాతులు సమర్పించి వారికి నిండైన ఆశీర్వాదం భగవంతునికి అందే విధంగా ప్రార్థనలు జరిపి వారు పునీతులైనారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా వైభవంగా ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుకునేటువంటి క్రమంలో ఈ వెంకటేశ్వర దేవాలయం పునర్నిర్మాణం అనేటువంటిది కొనసాగుతున్నందున మరి ఈ అతి వర్షాల కారణంగా గుడి లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. త్వరలోనే అష్టలక్ష్మి సమేత గోసేవా మందిరం నిర్మాణం అది పూర్తి దశలో ఉంది. అది పూర్తయిన తర్వాత ప్రతిష్టా మహోత్సవము, ఆ తర్వాత మళ్ళీ పద్మావతి అలువేలు మంగ సమేత వెంకటేశ్వర కళ్యాణాన్ని అందరికీ భక్తులకు అనుగుణంగా ఉండేటట్టుగా బ్రహ్మాండంగా జరిపి రథోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా ఎల్లప్పుడూ భగవంతుని నమ్మినటువంటి వారు శాంతిగా సుఖముతో వారు ప్రశాంతంగా ఉండాలనే భావనతోటి ఈ విధంగా కళ్యాణ మహోత్సవాల ద్వారా వారు భగవంతుని వేడుకోవడం జరుగుతుంది. భగవంతుని నిండైన ఆశీర్వాదం భక్తిగా శ్రద్ధగా మనం ప్రార్థించేటువంటి విధానం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి సంకల్పంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ పునర్నిర్మాణంలో మీ వంతు యొక్క చేయూతను అందించాలని, ఈ విధంగా పుణ్య కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమో వెంకటేశాయ.